హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రియా థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్గా ఈరోజు అయితే నా యూట్యూబ్ జర్నీ అండ్ మీ అందరికీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత. సో ఇది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియో లైక్ కూడా చేసేయండి. సో ఫస్ట్ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనమాట. నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన 2020 మార్చ్లో. సో అది కూడా లాక్డౌన్ అయిపోయింది అండ్ నా ఇంటర్ జస్ట్ అప్పుడే కంప్లీట్ అయిందనమాట. అప్పుడు స్టార్ట్ చేశాను నా యూట్యూబ్ జర్నీ నేను. సో స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్గా ఏ వీడియోస్ పెట్టాలో కూడా తెలిసేది కాదు. నేను ఏం కావాలని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకునేదాన్ని. నాకు డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు బేసిక్ జీరో నాలెడ్జ్ నాకు యూట్యూబ్ మీద ఇప్పటికి వచ్చి అసలు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఎలా వీడియోస్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, అసలు ఎలా పోస్ట్ చేయాలి, మొత్తం అంతా కూడా నేను యూట్యూబ్ కోసం యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను అంత కంప్లీట్గా కూడా. అండ్ ఎడిటింగ్ కూడా నేను ఇన్షాట్ యాప్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇన్షాట్ యాప్లో చేస్తాను అండ్ అప్పుడు కూడా అందులో చూసి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఎలా ఎడిటింగ్ చేయాలి అంత కంప్లీట్గా కూడా. సో మొత్తం అంతా వచ్చేసింది. సో ఫైనల్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను స్కిన్ కేర్ వీడియోస్ చేసేదాన్ని అనమాట. స్టార్టింగ్ నా దగ్గర ఉంటాయి కదా కొన్ని ప్రొడక్ట్స్, అవన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేస్తే ఏంటి అని చెప్పేసి అలా వీడియోస్ స్టార్ట్ చేశాను బేసిక్గా. అండ్ తర్వాత అలా బ్లాగ్స్ పెట్టడం కూడా స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్లో ఏంటంటే మనకి ఇప్పుడు జాబ్స్లో ఎలా కొన్ని టార్గెట్స్ ఉంటాయి, యూట్యూబ్లో కూడా అలానే టార్గెట్స్ ఉంటాయి అనమాట. సో బేసిక్ టార్గెట్ ఏంటంటే మీకు అంత క్లియర్గా చెప్పిన అర్థం కాదు. సో బేసిక్గా చెప్పేస్తాను. సో 4000 అవర్స్ వ్యూస్ రావాలి మనకి. అది కూడా 365 డేస్లో 1 ఇయర్లో 4000 అవర్స్ వాచ్ టైం రావాలి మనకి. అప్పుడే మన ఛానల్ మానిటైజేషన్కి అప్లై అవుతుంది. అది కూడా ఈ 1 ఇయర్లో 4000 అవర్స్తో పాటు 1K సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలన్నమాట. సో 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలి. సో ఈ రెండు కంప్లీట్ టార్గెట్ అవుతేనే మనకి యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ చేసుకోవడానికి అప్పుడు ఎలిజిబుల్ అవుతాం మనం. సో మానిటైజేషన్ అంటే ఏంటి, మనకి మనీ రావడానికి మనం ఇంకా నెక్స్ట్ మనం అది అయిన తర్వాత టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వీడియోస్ చేస్తే మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అది చేయాలంటే ఫస్ట్ టార్గెట్ అంతా మనం ఫినిష్ చేయాలి. సో సరే టార్గెట్ అంతా ఫినిష్ చేద్దామని చెప్పేసి అలా స్లోగా స్టార్ట్ చేసాను. అప్పటికి ఇంకా షార్ట్ వీడియోస్ లేవు, ఓన్లీ లాంగ్ వీడియోసే ఉన్నాయి. నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో ఏ అకేషన్ అయినా లాంగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేయడం, అలా జర్నీ అయితే స్టార్ట్ చేశాను. సో మంచిగా కొంచెం రీచ్ అయ్యింది. స్టార్టింగ్లో నాకు చెప్తే మీరు నమ్మరు, 1 view 2 views వచ్చాయి, అంతకుమించి ఎక్కువ వ్యూ వచ్చేది కాదు అసలు. ఒకసారి డిలీట్ చేస్తాను వీడియో బట్టి అసలు ఏంటి వ్యూస్ అని చెప్పి నాకే కొంచెం అంటే మరీ 1 view 2 views అంటే కొంచెం మరీ చిరాగ్గా ఉంటుంది కదా మనకి, అలానే అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్లో ఎవరైనా 0 నుంచి స్టార్ట్ అవుతాం కదా, కానీ మనకి ఆ వ్యూస్ చూసినప్పటికీ ఏంటి 1 2 అనిపిస్తుంది అంతే మనకి. సో అలా చాలా డేస్ వీడియోస్ పెట్టడం, డిలీట్ చేయడం, డిలీట్ చేయడం. సో ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉంచితేనే కదా 1 2 3 views అలా ఎక్కువ పెరుగుతాయి, కనీసం 10 views 20 views అలా కూడా వస్తాయి కదా. సో ఒక 100 views వచ్చినప్పుడు నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అప్పుడు. సో అలా అన్నమాట. ఇంకా ఇంట్లో ఉన్న ఫెస్టివల్స్ జరిగిన ఫెస్టివల్స్కి మేకప్ రొటీన్, స్కిన్ కేర్ రొటీన్, హెయిర్ టిప్స్, ఏజియో కుర్తీ సెట్స్ హాల్, ఇలా అన్ని వీడియోస్ చేసేదాన్ని అనమాట. సో అలా యూట్యూబ్ బాగానే వెళ్తూ ఉంది. ఓకే అంతా బాగానే ఉంది. వ్యూస్ వచ్చాయి కానీ సబ్స్క్రైబర్స్ వచ్చేవారు కాదు, నాకు స్లోగా వచ్చేవారు సబ్స్క్రైబర్స్. ఇప్పుడంటే షార్ట్స్ వచ్చినాయి కాబట్టి షార్ట్స్ ద్వారా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో అప్పుడు షార్ట్స్ లేవు కాబట్టి ఎక్కువ వ్యూస్ వచ్చేవి కాదు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ మంది. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే కదా మన వీడియోస్ చూస్తారు ఇప్పుడు. సో కొత్తగా చూడడానికి ఏముండదు కాబట్టి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఏంటంటే మన షార్ట్స్ పెట్టగానే నచ్చితే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఎవరిదైనా సరే. సో మన వీడియో కూడా అలాగే చేసుకుంటారు. ఎవరికైనా నచ్చితే ఒక మినిమం 20K వ్యూస్ వస్తే దాంట్లో ఒక 6 members సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే. సో ఇదే అనమాట రియాలిటీ. సో అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదనమాట, ఇంకా అలా అంతా బాగానే ఉంది. వాచ్ అవర్ 2000 వరకు వచ్చింది నాకు. ఇంకో 2000 చేస్తే నా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది టార్గెట్. కానీ 1K సబ్స్క్రైబర్స్ ఇంకా రాలేదు, జస్ట్ 200 300 వచ్చేవారు. సరే అవి కూడా ఏదో కంప్లీట్ చేసుకుందామని చెప్పి చేశాను. సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అయింది నాకు. అండ్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ ఒక 6 months తర్వాత అలా బ్రేక్ వచ్చింది. తర్వాత మళ్ళీ అమ్మ ప్రెగ్నెంట్ అండ్ అక్కడ కొంచెం బ్రేక్ వచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ 5-6 months వరకు కూడా వీడియోస్ చేశాను. ఇంక తర్వాత అంత ఓపిక ఉండక చేయలేదన్నమాట. ఇంక తర్వాత అమ్మ పాప పుట్టింది. సో ఇంక బేబీ పుట్టిన తర్వాత ఇంక అస్సలు టైమే ఉండదు కదా. ఇంక మళ్ళీ మొత్తం అంతా స్టాప్ చేశాను అనమాట. ఒక 1 year వరకు అసలు స్టాప్ చేసేదాన్ని ఫుల్గా. సో అప్పుడే షార్ట్స్ వచ్చాయి కొత్తగా. సో అప్పుడప్పుడు అలా ఒక షార్ట్ 2 షార్ట్లు పెట్టేదాన్ని, మంత్కి 1-2 షార్ట్స్.
సో నా ఫస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా ఇంక వేస్ట్, ఆ వాచ్ టైం అంతా కూడా వేస్ట్ అనమాట. సో 1 year లోపు వస్తేనే మనకి వ్యూస్ కౌంట్ అవుతుంది, లేకపోతే ఇంక వేస్ట్ అదంతా కూడా. సో అలా నా 2K వాచ్ టైం అవర్స్ కూడా అంతా వేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇంక అలా స్లోగా మళ్ళీ వచ్చింది. మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చాను. సో అమ్మ పాపతో అసలు వీడియోస్ చేయడం అవ్వట్లేదు, అండ్ బేబీస్ ఉంటే ఇంక వాళ్ళని చూసుకుంటూ ఉండాలి కదా, ఇంక అసలు తనతో వీడియోస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంక నెక్స్ట్ మొత్తానికి ఆపేసాను. ఇంకా అప్పుడప్పుడు షార్ట్స్ పెడతా ఉండేదాన్ని అంతే. సో షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వచ్చారు బాగానే, కానీ వ్యూస్ అయితే వచ్చేవి కాదనమాట. సో అదొకటి జరిగింది. అండ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అండ్ మళ్ళీ బ్రేక్ ఇచ్చాను. సో వీడియోలో మనం ఎక్కువ యూట్యూబ్లో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎక్కువ కాన్స్టెంట్గా మనం వీడియోస్ పోస్ట్ చేయడం అంతే. సో ఇది ఒక పెద్ద కీ అనమాట యూట్యూబ్కి. సో డైలీ ఒక్క వీడియోనే పోస్ట్ చేసినా కూడా మనకి యూట్యూబ్లో మంచి రీచ్ అనేది ఉంటుంది. కానీ నాకు తెలిసే విషయం, కానీ నేను పోస్ట్ చేయను ఎందుకంటే నాకు అవ్వదు కాబట్టి. అలా ఉంటుంది మరి మనతో అన్నీ తెలిసి కూడా చేయమంటే ఇదే అనమాట, ఇలా ఉంటుంది. ఇంకేం చేస్తాం మేము, సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కొన్నిసార్లు, ఒక్కోసారి డైలీ అవ్వదు ఒక్కొక్కసారి. సో అలా ఉంటుంది అనమాట. అలా అయిపోయింది అండ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సరే ఇంకా కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకా ఫస్ట్ నుంచి అనమాట అంతా. మళ్ళీ యూట్యూబ్ వాచ్ అవర్స్ అన్నీ పోయినాయి, మళ్ళీ 4K అవర్స్ చేయాలి. ఇంకా అలా మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా సరే అని చెప్పి షార్ట్స్కి వ్యూస్ బాగా వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వస్తున్నారని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ బాగానే వచ్చాయి. ఒక మినిమం నాకు అప్పుడు 2K వ్యూస్ వస్తే చాలా హ్యాపీ అనమాట. అమ్మో 2K వ్యూస్ వెళ్ళిన వీడియో అని చెప్పేసి బాగా వచ్చాయి. 2K వ్యూస్, 3K వ్యూస్, అలా 20K వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి నాకు. సో 20K వస్తే మాత్రం అప్పుడు మనకి 6 సబ్స్క్రైబర్స్ వచ్చేవారు వీడియోకి. సో 2K వస్తే 1 సబ్స్క్రైబర్, ఒక 5K వస్తే 2 సబ్స్క్రైబర్స్, అలా వస్తారు అంతే మనకి. ఎవరికైనా సరే అంతే, అలానే వస్తారు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్. అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ స్టార్ట్ చేశారు. సో మళ్ళీ రీసెంట్గా యూట్యూబ్ వాళ్ళు కొత్త టార్గెట్ పెట్టారు ఏంటంటే 3 monthsలో 10 million వ్యూస్ రావాలని చెప్పేసి. సో 3 monthsలో 10 million వ్యూస్ అంటే అసలు సెలబ్రిటీస్కి అవుతుంది, మనలాంటి వాళ్ళకి ఎందుకు అవుతుంది, అసలు ఎందుకు అవుతుంది చెప్పండి, అసలు అవ్వదు. అది ఇక్కడ చాలా రేర్ అనమాట. ఇంకా సర్లే అది మన వల్ల కాదు అని చెప్పేసి ఇంకా షార్ట్స్ పక్కన పెట్టేసి, సో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను షార్ట్స్ అయితే మాత్రం. మళ్ళీ దాంట్లో సాంగ్స్ పెట్టకూడదు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి యూట్యూబ్లో. జనాలు ఏంటంటే చాలా అనుకుంటారు వీడియోస్ చేసి పెడేస్తారు, మంచిగా వ్యూస్ వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, అది ఇది అని చెప్పేసి. సో అలా అనుకున్న వాళ్ళు మీరు కూడా స్టార్ట్ చేయండి, మీరు మనీ తెచ్చుకోండి, సో మీరు కూడా చేసుకోండి అంతే. నేను చెప్పాల్సింది ఇది ఒక్కటే. సో చాలామంది అంటారు యూట్యూబ్ చేస్తున్నారు కదా మీకేంటి డబ్బులు వచ్చేస్తాయి అది ఇది అని. చాలా బాగుంటుంది, మీరు చేయండి, అంత వస్తుంది అన్నప్పుడు మీరు చేయొచ్చు కదా. సో మీరు చేసుకోండి, మంచిగా మీరు గ్రోత్ అవ్వండి, చాలా బాగుంటుంది ఏదైనా సరే. సో చెప్పినంత ఈజీ అయితే ఏది కాదు, మనకి కష్టపడింది ఏది రాదు అనమాట, అంతే ఏదైనా సరే. సో ఇంకా అలాగా మళ్ళీ షార్ట్స్ మొదలుపెట్టాను. వ్యూస్ అంతా బాగానే, సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వచ్చారు అండ్ అలా 1K సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట నాకు. సో వచ్చిన తర్వాత మళ్ళీ రిలైజ్ అయ్యా, ఎందుకులే 3 monthsలో మనకి ఎలాగో 10 million వ్యూస్ రావు కదా అని చెప్పి మళ్ళీ లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను. సో లాంగ్ వీడియోస్ ఏం చేస్తామని చెప్పి ఇంకా అలా స్లోగా మళ్ళీ ఇప్పుడు మీషో ఎక్కువ రివ్యూస్ చేస్తున్నారు కదా అందరూ, అండ్ అలాగే మీషో వ్యూస్ కూడా బాగా వెళ్తున్నాయి వీడియోస్. సో ఎక్కువ అందరూ మీషోలో పర్చేస్ చేస్తున్నారు కదా రీసెంట్ టైమ్స్లో. సరే ఇప్పుడు మీషో ప్రెసెంట్ మీషో ట్రెండింగ్లో ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి మీషోలో వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది నా యూట్యూబ్ జర్నీ. సో నెక్స్ట్ నా ఇన్కమ్ చెప్తాను ఇప్పుడు. సో ఇందులో చాలా మెంబర్స్ కూడా ఫస్ట్ నుంచి స్కిప్ కొట్టి నా ఇన్కమ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వీడియోస్లో చూసేవాళ్ళు కూడా. సో ఇప్పుడైతే నా యూట్యూబ్ ఇన్కమ్ మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు మీతో షేర్ చేసుకోవాలంటే. సో చెప్పాను కదా, మానిటైజేషన్ అవ్వాలంటే మనకి 4000 hours వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి, అప్పుడే మనకి వస్తుంది. ఫైనల్గా నా యూట్యూబ్ జర్నీ చెప్పేసాను కదా. ఇన్కమ్ ఎంత అంటే చెప్పేస్తున్నాను మరి, 0. ఇప్పటి వరకు 4 years నుంచి నాకు 0 అనమాట, ₹1 కూడా రాలేదు నాకు యూట్యూబ్ నుంచి. అది మ్యాటర్. సో మీరు చెప్తే నమ్ముతారు నమ్మరు అని ఇంకా మీ ఇష్టం. అసలు ₹1 కూడా రాలేదు నాకు ఇంకా యూట్యూబ్ నుంచి. నేను ఏం ఖర్చు పెట్టుకున్నా నా ఓన్ డబ్బులు, ఏం చేస్తున్నా అంతా నా ఓనే అనమాట. సో కానీ ఒక చిన్న ఆశ, ఎప్పటికన్నా ఒక రీచ్ అవుతాను, ఒక రీచ్ వస్తుంది అని ఒక గోల్ పెట్టుకొని అలా వెళ్తున్నాను అసలు ఇంకా అంతే. మనం ప్రయత్నించి ఓడిపోతే వేరు, ప్రయత్నించుకుని ఓడిపోయి అనుకునేది వేరు కదా. సో ప్రయత్నిస్తాను, సక్సెస్ అవుతే అవుతాను లేదా లేదు,
కానీ చేయడం మాత్రం చేస్తాను అంతే. ఇది ఇంతన్నమాట. సో షాక్ అయ్యారు కదా చాలామంది, నాకు యూట్యూబ్ నుంచి చాలా వచ్చేస్తుంది, యూట్యూబ్ చేస్తుంది, డబ్బులు వచ్చేస్తుంది అనుకుంటారు. అసలు జీరో. నాకు ఇప్పటికి వచ్చి 1 రూపీ కూడా రాలేదు యూట్యూబ్ నుంచి. ఇంకా నాకు టార్గెట్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. సో నేను జస్ట్ ఇలా ఎప్పటికొకప్పుడు రీచ్ అవుతాను కదా అని చెప్పేసి నేను వీడియోస్ చేస్తాను అండ్ మంచిగా ఏదో ఒక రోజు కూడా అవుతాను, నాకు నమ్మకం ఉంది నా మీద. సో అదే అనమాట ఫైనల్గా. సో ఇంతే, ఇంకా చెప్పాను కదా. సో రియాలిటీ ఏంటంటే ఇలా ఉంటుంది, కానీ కష్టపడతాం, చాలా కష్టపడాలి. ఒక్కొక్కసారి ఎడిటింగ్ కూడా కష్టమే, కానీ వీడియోస్ తీయడం చాలామంది అనుకుంటారు వీడియోస్ తీయడం అప్లోడ్ చేసేయడం ఏముంది అని. సరే అంత ఈజీగా అలా అనుకున్నప్పుడు మీరు కూడా చేసేసి అలా తీసేసి పెట్టేయచ్చు కదా, మీరు కూడా, మీకు డబ్బులు వచ్చేస్తాయి కదా. సో చేసేయండి మీరు కూడా అలానే, ఎవరికైనా వస్తాయి అనుకుంటే చేసేయండి, మీరు కూడా డబ్బులు సంపాదించండి మంచిగా. సో అదనమాట మ్యాటర్. సో ఏదన్నా చూసేదాని వెనకాల చాలా బ్యాడ్ వర్క్ చాలా ఉంటుంది. చూడ్డానికి రెడీ అవ్వి వీడియోస్ తీసుకుంటాం. సో దానికి ఎంత కష్టపడాలి, ఒక లైటింగ్ రావాలి, ఫోన్ సౌండ్ మంచిగా ఉండాలి, కామ్గా ఉండాలి, అంత ఎవరు మాట్లాడకూడదు, మధ్యలో ఫోన్స్ రాకూడదు, ఫోన్లో స్టోరేజ్ ఉండాలి, చాలా కష్టం ఉంటుంది అంతా కూడా. సో ఇదేంటంటే ఎవరు చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. సో వేరే వాళ్ళకి చెప్పిన అర్థం కాదు అంతే. ఓన్లీ క్రియేటర్స్ మాత్రమే ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. కానీ అందరూ డబ్బులు వచ్చేస్తే ఇదొక్క పాట మీద చెప్తారు అందరూ కూడా, ఎవరైనా అంత అనుకుంటారు. ఇంకా అసలు ఈ మధ్య నేను రీసెంట్గా బట్టలు వీడియోస్ చేస్తున్నాను కదా, ఇంకేంటి డబ్బులు వచ్చేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి, ఇంకా మీకేంటి అది ఇది అంటారు. జీరో. నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది మరి జీరో అన్నమాట, అది మ్యాటర్. సో ఇది నా యూట్యూబ్ ఛానల్ అండ్ నా యూట్యూబ్ ఇన్కమ్ ఇంతే అనమాట. సో మీరు కూడా ఎవరైనా ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, కానీ ఒక హోప్తో ఉండండి. వెంటనే అయితే అసలు అవ్వదు, ఇయర్స్ పడవచ్చు, చాలా ఇయర్స్ పడతాయి. దాన్ని అంతా కూడా ఒక చిన్న హోప్తో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని నా ఒపీనియన్ అనమాట. సో మీరు కూడా ఏమైనా స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అండ్ మీ బ్యూటిఫుల్ జర్నీ కూడా యూట్యూబ్ జనాలతో షేర్ చేసుకోండి. అండ్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. తెలియని వాళ్ళు మనం చూస్తారు, కామెంట్స్ పెడతారు, బాగుంటుంది అంత ఎక్స్పీరియన్స్ కూడా. సో ఇదనమాట వీడియో. సో ఈ వీడియో అనిపించింది మీకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు రియల్గా ఇన్కమ్ వచ్చినా కూడా అప్పుడు ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను హ్యాపీ న్యూస్. ఓకే, బై గాయస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.